కర్రలతోనో కొట్టి దూరంగా తరివేస్తాం. కానీ ఆల్ఐటీ ఆటమ్ వరల్డ్ సొసైటీ దైవదూతలు. వీరిని దేవుని బిడ్డలుగా భావిస్తారు. ప్రేమతో దగ్గరకు తీసుకుంటారు. ఆకలితో అలమటించిన వారికి ప్రసాదాన్ని తినిపిస్తూ ప్రార్థనా గీతాలను ఆలపిస్తారు. అక్కడి నుంచి ప్రేమాలయమైన ఈ దేవాలయానికి తీసుకొస్తారు. ఇక ఈ మందిరంలో అడుగుపెట్టిన వీరి మలిన శరీరాలను శుభ్రపరిచి శుద్ధి చేస్తారు. ఆ తరువాత దేవుడి సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు వీరితో చేయిస్తారు. మానవ జన్మ ఇంత దుర్భేద్యమైనదా అని ప్రతి ఒక్కరూ చెదరించుకునే ఇలాంటి వారెందరో. ఏ గూడు లేక వారి గోడు ఎవరికీ పట్టక రోడ్డు మీద చెత్తకుప్పల మధ్య పురుగులతో, ఈగలతో నిత్యం సహవాసం చేస్తూ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడే అనాథలు, నిర్భాగ్యులు, నిస్సహాయులనెందరినో తమ ఒడిలో చేర్చుకొని ఆదరించి అన్నం పెట్టి ఆశ్రయం కల్పించడమే కాకుండా ఇలాంటి వారినెందరికో పునర్జన్మనిచ్చి మానవత్వ ఔన్నత్యాన్ని చాటుకుంటోంది ఆల్ఐటీ ఆటమ్ వరల్డ్ సొసైటీ. ఇక్కడ ఈ ఏరియా ప్రజానీకం, ఈ సిటీలో ఉన్న ప్రజానీకం, దూర ప్రాంతాల నుండి కూడా వారి ఉదాహరణకి బట్టలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ, రాళ్లతో కొడుతూ, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో సంవత్సరాల తరబడి స్నానం చేయకుండా మలమూత్ర మాల్యానంతో ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఇక్కడ 5 గంటలకి వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. ఎందుకు స్నానం చేస్తారు వేడి నీళ్ళతో అంటే ఒక 25-30 మందికి ఫిట్స్ వస్తూ ఉంటాయి. అంత ప్రొద్దున్నే ఎందుకు స్నానం చేపియాలంటే పొద్దునే భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయిబాబా భక్తులు 4 సంవత్సరాలు ఏకదాటిగా బాంబుల వర్షం కురిసిన, నెత్తురుటేర్లు బారిన, తెలంగాణ, ఆంధ్ర వేరుపాటు ఉద్యమాలతోటి రాష్ట్ర రాజధాని అతలాకుతలం అవుతున్న, తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలతోటి ఈ సిటీలో వర్షం వస్తే మొత్తం పొంగి పొల్లుతూ ఉంటుంది. బోట్లు వేసుకొని, పడవలు వేసుకున్న సగం కార్లు మునిగిపోయిన సత్యసాయిబాబా అల్కాపూరి భక్తులు 4 సంవత్సరాలు ఏకదాటిగా మేము గ్యాదర్ చేయడమే కాదు, ఎక్కడన్నా వాళ్ళు ఒక కారు తీసుకున్నారు మా కోసం, వారు ఒక ఇల్లు తీసుకున్నారు. అల్కాపూరి వాళ్ళు ఒక వంట చేయడానికి ఒక 3,000 రూపాయల పని మనిషిని తీసుకున్నారు. ఆటోలో తీసుకురావడానికి 7,000 రూపాయలు నెల ఖర్చు చేసే రీతిలో. రామారావు గారు అన్నట్టు ఆయన సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకోవాలి, ఆయన జీవితం మొత్తం ఆశ్రమానికి మొత్తం 30 కుటుంబాలు ఆస్ట్రేలియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఇంగ్లాండ్లో ఉన్న, ఫ్రాన్స్లో ఉన్న, యూరోప్లో ఉన్న వాళ్ళ బంధువులకు సంబంధించిన డాటా మొత్తం ఈరోజు, రేపు, ఎల్లుండి బర్త్డేకి సంబంధించిన సమాచారం మొత్తం వాళ్ళు చేసుకొని, వాళ్ళు మొత్తం నిధులు తయారు చేసుకొని 4 సంవత్సరాలుగా ఏకదాటిగా 8:30కి ఇక్కడ బాబా భజన గీత ఆలాపనలతో ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది, ఉదయం పూట, మధ్యాహ్నం పూట. అయితే ఈ ప్రయత్నం మేము పొద్దున్నే వెళ్ళని మీరు చూస్తుండగా వాళ్ళు మోషన్ చేసుకొని నోట్లో పెట్టుకుంటారు, వాంతి చేసుకొని నోట్లో పెట్టుకుంటారు. విరోచనంతో పాటు ఒకరినొకరిని కొట్టుకునే రీతిలో ఒక బస్తాల కొద్దీ విరోచనమయమై ఆశ్రమం మొత్తం ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి అందరికి పొద్దున్నే స్నానం చేయాలంటే వెంటనే ఫిట్స్ వస్తాయి. సత్యసాయిబాబా భక్తులు మేమే కాదు, వాళ్ళకి కనిపించిన సాక్షాత్తు మాకు విష్ణు పరబ్రహ్మ స్వరూపుడు కనిపించిందని వాళ్ళు భజన గీత ఆలాపనలతో నారాయణుడి దగ్గరికి పోతారు, ఆ సాయి జగన్మాత దగ్గరికి పోతారు. రోడ్ల మీద పడిపోయిన వాళ్ళ దగ్గరికి పడిపోయి హారతిచ్చి అన్నం పెడతారు. అన్నం తినగలిగి రాగలిగితే కారులో భగవాన్ సాక్షాత్ మా సత్యసాయిబాబా వారే వస్తుండ్రు, మా ఈశ్వరి బాయ్ సాయి జగన్మాతే వస్తుండని ఆశ్రయం తీసుకొచ్చి గోర్లు కత్తిరించి మేము స్నానం చేపిస్తుంటే స్నానాలు చేపిస్తూ, మేము కటింగ్ చేస్తుంటే వాళ్ళు కూడా కటింగ్ చేస్తూ, బట్టలు చేస్తూ, ఇట్లా ప్రజల సహకారంతో ఇట్లా నడుస్తుంది. ఇట్లా మరి పొద్దున్నే మేము స్నానం చేయాలా, స్నానం చేపిస్తే ఫిట్స్ వస్తాయి, ఫిట్స్ రాకుండా ఉండాలంటే వేడినీళ్ళు కావాలి. వేడినీళ్ళు ఎట్లా? సత్యం కంప్యూటర్స్ ఇంజనీర్ పిల్లలు, ఇక్కడ సిటీలో ఉన్న పిల్లలు
1,00,000 పెట్టి గీజర్ ఏర్పాటు చేసిండ్రు. యాక్సిస్ బ్యాంక్ సికింద్రాబాద్ వాళ్ళు మాకు నీళ్లు లేకపోతే బర్రెలు గొర్రెలు దాగిన ఎంగిలి నీళ్ళు అక్కడ ఏటిలో తీసుకొని వస్తుంటే ఆ విషయం భరించలేక ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళ సహకారంతో యాక్సిస్ బ్యాంకు వాళ్ళు 2,00,000 గ్యాదర్ చేసి వాళ్ళే బ్యాంకు మేనేజర్తో సహా శ్రమదానం చేసి ఇక్కడ మాకు కృష్ణానది వాటర్ వచ్చేందుకు పంపు ఏర్పాటు చేసిండ్రు. ఇట్లా ఒక్కొక్కసారి కరెంటు మాకు ఇబ్బంది అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని గుజరాతీ సమాజం వారు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో గుజరాతీ సమాజం వాళ్ళంతా మాకు కట్టెలు అయిపోకముందే నెలకు సుమారు 2-3 లారీల కర్రలు వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. ఇట్లా మేము సహాయం చేయడం, మేము ఏర్పాటు చేయడం కాకుండా ప్రజలే భక్తులే మొత్తం అట్లా ఈ రీతిలో మొత్తం భక్తులు వచ్చి సర్వం ప్రజామయంతో నడుస్తూ ఉన్నది. మేము ఏర్పాటు చేయడం కంటే ప్రజలు ఏర్పాటు చేస్తున్న అనేది సముచితమైన అర్థం. నగరంలో ఉన్న అనేక ఆశ్రమాలలో ఈ ఆలేటి ఆటమ్ వరల్డ్ సొసైటీ చాలా ప్రత్యేకమైనది. మన చుట్టూ ఉన్న ఆశ్రమాలు అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించే అనాథాశ్రమము లేక వృద్ధులకు ఆశ్రయం కల్పించే వృద్ధాశ్రమాలు మాత్రమే మనకు తెలుసు. అయితే ఈ ఆశ్రమం చిన్న పిల్లలతో మొదలుకొని నడవలేని నిస్సహాయులు, మతిస్థిమితం లేక మనిషిగా గుర్తించుకోలేని వారు, నిర్భాగ్యులు, ఎయిడ్స్ రోగగ్రస్తులు, కడు వృద్ధులు ఇలా అన్ని రకాల వారిని, అన్ని మతాల వారిని చేరదీసి ఆశ్రయం కల్పిస్తుండటం విశేషం. ఇక ఈ దేవాలయ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ భగవంతుని బిడ్డలుగా భావిస్తారు. సర్వమతాల వారిని ఆదరిస్తారు, ఆప్యాయతను పంచుతారు. మలిన శరీరాలను శుభ్రపరిచి మానసిక వికాసానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా సర్వమతాల దైవ ప్రార్థనలు, భజనలు, పూజలు చేస్తారు. వారిలో ఆధ్యాత్మిక దివ్యానుభూతిని పెంపొందిస్తున్నారు. ఇక మన నేటి సమాజంలో యూస్లెస్గా మిగిలి వికృతానికి ప్రతిరూపాలుగా నిలిచిన వీరిని మనిషిగా గుర్తించి ఒక మనిషిగా మారుస్తున్నారు దైవస్వరూపులు, దైవదూతలు ఆలటి ఆటమ్ వరల్డ్ సొసైటీ. అయితే ఎప్పుడైనా ఈ ఆర్గనైజేషన్ను విజిట్ చేయవచ్చునని, అంతేకాకుండా తమ వంతు విరాళాలు అందించి ఈ ఆర్గనైజేషన్లో మీరు భాగస్వాములు కావచ్చని ఇక్కడి నిర్వాహకులు అంటున్నారు. సర్వమతాల మందిరమైన ఈ మానవతా మందిరం ఆలేటి ఆటమ్ వరల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమము. మీకు తెలుసు, విజయవాడ
హైవే రోడ్ మీద ఉన్న రామోజీ ఫిలిం సిటీ ప్రక్కనే లస్కర్గూడ, హైతనగర్ మండలం, రంగారెడ్డి జిల్లాలో ఈ ఆశ్రమం నిర్వహించబడుతుంది. దాతలతో పాటు ఎవరైనా అనాథులు, అభాగ్యులు ఇట్లా రోడ్ల మీద పడిపోతే మీరు మాకు వెంటనే కబురు పెట్టండి. ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలు ఉండేదైతే చేసిన వెంటనే, అది మధ్యరాత్రి 2 గంటల రాత్రి అయినా 1 గంట రాత్రి అయినా చెప్పిన గంటలోపే మేము ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దూరం ఉంటే మాత్రం దయచేసి మీకు అప్పీల్ చేస్తున్నా, వినమ్రంగా అన్యదా భావించకుండా మీరు వారిని పంపించే క్రమంలో మాకు గ్యాస్ కొట్టేయండి. మీరు ఏమైనా సహాయం చేస్తే ఆర్థిక సహకారంతో మీరు అందించే ప్రయత్నం చేస్తే దూర ప్రాంతాలు ఉన్న దిల్సునగర్ ఉండని, కుక్కట్పల్లిలు ఉండని, గౌలిగూడలు ఎక్కడున్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మాకు ఫోన్ చేయాలనుకుంటే 9346950910 ఇదొక ఫోన్ నెంబర్. మరొకసారి చూడండి, 9346950910 9849402785 ఈ 2 ఫోన్ నెంబర్లకు చెప్పేస్తే ఎప్పుడైనా మేము రావడానికి సిద్ధం. ఏది ఏమైనా భాగ్యనగరాన భిక్షమడిగి అభాగ్యులైన మహాభాగ్యనగర ఆవిర్భావం కోసం ఆలేట ఆటంవరుడు స్వచ్ఛంద సేవా సంస్థ ఒక చిన్న తపస్సు యజ్ఞాన్ని మేము ప్రారంభించినాం. ఈ తపస్సు యజ్ఞాన్ని ప్రజల సారథ్యం కోసం ఒక వారధిగా ఆర్కే ఛానల్ వారు, ఆర్కే ఛానల్ సిబ్బంది, ఆషామాషి వ్యవహారం కాదు. రోడ్ల మీద తిరిగే ఉన్మాదులు వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత గత్తర వస్తుందా అర్థం కాదు. వాళ్ళు మలమూత్ర విసర్జన చేసి తింటూ మీద ఎసురు కొట్టే విషయం కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు. రాళ్లతో కొట్టి, గ్లాసులతో కొట్టి, ప్లేట్లతో కొట్టే విషయాన్ని కూడా డైరెక్టర్ గారు చాలాసార్లు వచ్చి ప్రయత్నం చేసి మా సిబ్బంది సాహసం చేయగలుగుతారా లేదా, సాహసం చేయగలుగుతారా లేదని నెలల తరబడి వీళ్ళు ఆలోచించి 1 పూట కాదు, 2 పూటలు కాదు, చాలా నెలల తరబడి వీరు ఎంతో ప్రయాసాలు ఓర్చి 2-3 రోజులుండి మా మీద మేము అందించే ఈ చిన్ని ప్రయత్నాన్ని భాగ్యనగరాన భిక్షమడిగే అభాగ్యులైన మహానగర ఆవిర్భావం కోసం మాకు ఒక వారధిగా, ప్రతినిధిగా ప్రజలలో చైతన్యాన్ని రగిలించేందుకు ముందుకొచ్చినందుకు వారికి పేరు పేరున ఈ ఆర్కే ఛానల్ నిర్వహిస్తున్న యాజమాన్యంతో పాటు వీళ్ళందరికీ మూల స్తంభాలైనటువంటి ప్రతి సిబ్బందికి మాతో మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆధునిక ప్రపంచంలో మానవులు గ్రహాంతరాలు చేరినా, టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి సాధించినా అందుగలడిందులేడని సందేహము వలతన్నట్లు ఈనాడు ఎక్కడ చూసినా ఇలాంటి వారే నిత్యం తారసపడుతుంటారు. దీనికి కారణం ఏ ఒక్కరూ బాధ్యులమని చెప్పలేం. ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాలు, జీవిత లక్ష్యమంటూ లేక ఎందుకు బ్రతుకుతున్నామో, ఎవరి కోసం బ్రతుకుతున్నామో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉరుకులు పరుకుల జీవితంలో ఉండి అయిన వాళ్లను, కన్నవారి బంధాలను మరిచి నాకు నేనుగా మిగిలిపోతున్నవారు, ఇలాంటి వారి కోసం చట్టాలు ఉన్నా ప్రత్యేక చర్యలు చేపట్టని ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇలా ప్రతి ఒక్కరి బాధ్యతారాహిత్యం వల్ల సమాజంలో వీరు విగత జీవులుగా తయారవుతున్నారు. ఇక ఎవరూ లేని అనాథలను దిక్కులేక రోడ్డు మీద, 4 రోడ్ల కూడళ్లలో, వంతెనల క్రింద, చెత్త కుప్పల మధ్య కుళ్ళిపోయినవి దొరికిన ఏ మెతుకునో తింటూ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడే ఎందరో నిర్భాగ్యులను చేరదీసి మానవత్వానికి ప్రతీకగా నిలిచి పునర్జన్మనిచ్చి వీరి తలరాతలను మారుస్తున్న వీరిని నిజంగా అభినందించాల్సిందే. ఇలా ఏ సంబంధం లేని వీరి కోసం అహర్నిశలు పాటుపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ 100కో కోటికో ఒక్కరు. ईश्वर है, ईश्वर प्रेम है, प्रेम ईश्वर है, ईश्वर प्रेम है, प्रेम